హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా కోసం మనం దినుసుల్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా పల్లీలు వేసి దోరగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తర్వాత 1 టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు వేయండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తర్వాత 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి జస్ట్ ఒకసారి కలుపుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని నెక్స్ట్ ఇందులోకి చిన్న ముక్క చింతపండు వేయండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఒకసారి కలిపేసి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇవి లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్న ఉల్లిపాయ అయితే 2 కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి ముద్దని బాగా ఫ్రై చేయండి. లైట్గా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ఉల్లి ముద్ద వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. తర్వాత 3 టమాటాలని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ టమాటా ప్యూరీ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ములక్కాయలను వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ ములక్కాడల్ని కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి గ్రేవీ కోసం. నీళ్లు పోసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల వరకు ఉడికించండి. అలాగే ఇంకా ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేయండి. ముక్క మెత్తగా ఉడికింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముక్క ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.